వల్ల రాలేకపోయారు. అండ్ సార్ మీరు మాట్లాడండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు సార్కి అండ్ శివానికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా అందరికీ టీజరు? సో ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు 24 ఏళ్ళు. నేను ఒక వ్యక్తిని ఎంతగానో ఇన్స్పిరేషన్ తీసుకుని, అంటే టాలెంట్ విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ, డెడికేషన్ విషయంలో కానీ, హార్డ్ వర్క్ విషయంలో కానీ ఎవరైనా నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. సో ఆబ్వియస్లీ మా నాన్నగారు 40 years నుంచి చిరంజీవి గారి అభిమాని, మా అమ్మ కూడా అభిమానే. ఇంకా అభిమానులు ఇద్దరు కడుపులో పుట్టిన నేను ఆబ్వియస్లీ చిరంజీవి గారి అభిమానిగా నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ డైలాగ్ చెప్పాలంటే మెగాస్టార్, ఆట ఆడాలంటే మెగాస్టార్, పాట పాడాలంటే మెగాస్టార్, కామెడీ చేయాలంటే మెగాస్టార్, కంట నీరు తెప్పించాలంటే మెగాస్టార్. సో అదే దీంట్లో ఆబ్వియస్లీ నేను యాక్చువల్లీ నా సినిమా ప్రయాణం మగధీర అనే సినిమాతో స్టార్ట్ అయింది, నాకు సినిమాల మీద ఇష్టంతో. సో రామ్ చరణ్ అన్న మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను ఎప్పుడైనా. ఒక్కసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తూ, మీకోసం సినిమా కోసం మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి మంచి కథలు చెప్దామని నా మొదటి ప్రయత్నం రాయవలస మీరు అందరూ ఆదరిస్తున్నారు అని కోరుకుంటూ, నాకు లాస్ట్ 2 minutes ఆ దీంట్లో చిరంజీవి గారు పాట నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఆ పాట మీకోసం ఒకసారి పాడి దీన్ని ముగిస్తాను. పెద్దవాళ్ళనెప్పుడు నువ్వు శిరసు వంచరా, అరే చిన్నవాళ్ళనెప్పుడు నువ్వు ఆశీర్వదించరా, లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్న వాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా, సంద్రాన్నే పీడించే చీడను మాత్రం తుంచెయ్యరా, ఆ ఆశాజీవి చిరంజీవి సూత్రం అదేరా, కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, ఆటేదైనా కానీ పెలు ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. ఈ సాంగే నా ఇన్స్పిరేషన్, ఈ సాంగే నా స్ఫూర్తి. దీన్నే నేను తీసుకొని మీకు మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. అండ్ రాయవలస సినిమా తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఈ దీంట్లో ఈ ఎక్సైట్మెంట్లో ఆబ్వియస్లీ మళ్ళీ ట్వింకిల్ ట్వింకిల్ మెగాస్టార్ చిరంజీవి. సో ఏదో చెప్తున్నారు భయ్యా, ఇంకోసారి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో సార్, చిరంజీవి సార్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలి, ఒక్కసారైనా ముట్టుకోవాలి, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అండ్ నా వర్క్ని మీకు చూపించాలని ఆశతో మీ ఫ్యాన్ ఈరోజు సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ కార్తిక్ గారు. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం.